చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ గుండా వెళ్ళాము. చాలామందికి ఇలాంటి చెప్పుకుంటే సిగ్గు, చెప్పుకోరు. నేను దైవ సేవకుని యొక్క జీవితము తెరిచిన పుస్తకంలాగా ఉండాలి కనుక నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దేవునికి మహిమ రావాలి కనుక. వీ హ్యావ్ గాన్ త్రూ టఫెస్ట్ బ్యాటిల్స్, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, పరిచర్యలో కూడా ఎన్నో భయంకరమైన నిందలు, భయంకరమైన చీత్కారాలు, లేకపోతే కృతజ్ఞతాహీనత అలాంటివి మేము చూసాం. కొన్ని రాత్రులు ఏడుస్తూ అలాగే పడుకోకుండా అలా కన్నీటితో బెడ్ మీద అలాగే ఉండిపోయిన పరిస్థితులు నాకు ఇంకా జ్ఞాపకం. ఆ లోన్స్ ఇవన్నీ తీర్చడానికి ఎలా ప్రభు కృప చూపించాడో అక్క చెప్పారు. సో అవన్నీ క్లియర్ అయిపోయి దేవుడు గొప్ప కృపను బట్టి మొత్తం క్లియర్ చేసి మేము దరిదాపుగా ఇంకా కొన్ని మాత్రమే మేము సర్దుకోవాల్సి ఉన్నాయి. అన్నీ క్లియర్ చేసి ఒక్కలోనే ఉండేటట్లు, హోమ్ లోన్ మాత్రమే ఉండేట్లు దేవుడు చేశాడు. ఈ యొక్క 10 years యానివర్సరీలో చాలామంది దైవ సేవకులు కూడా వచ్చినప్పుడు జార్జ్ బుష్ గారు కానీ, అంశక కానీ ఒక ప్రవచనాత్మక ఒక మాట అన్నారు. ఈ సంవత్సరము లోటు పూడ్చబడుతుంది, వచ్చే సంవత్సరం నుంచి మిగులులోకి, సమృద్ధిలోకి మీరు వెళ్తారు అని ప్రవచనాత్మకంగా ఆయన చెప్పారు. అలాగే మీరు సెలవులు తీసుకునే వాళ్ళుగా ఉండరు, మీరే సెలవులు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు అని చెప్పాడు. నేను అది కన్ఫెస్ చేశాను, ఆ వాగ్దానాన్ని నేను పొజెస్ చేసుకున్నాను. నేను దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కట్ చేస్తే అక్క చెప్పింది కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్ క్రైసిస్ వచ్చింది. జాబ్ అంత క్లారిటీ లేని పరిస్థితి. బ్రదర్ నవీన్కి తెలుసు, నవీన్ నా కొలీగే కాబట్టి ఆఫీస్లో అక్కడ జరిగే పాలిటిక్స్, అక్కడ జరిగే పరిస్థితులన్నీ నవీన్కి బాగా తెలుసు. అసలు సుందర్ కాకపోతే ఎవరికి ఇస్తారు అన్న పరిస్థితి. నవీన్ కూడా అనేవాడు, బల్లగుద్ది చెప్పేవాడు, మీకు కాకపోతే ఎవరికి ఇస్తారు బ్రదర్, మీరంటే మంచి ఇంప్రెషన్ మేనేజ్మెంట్ అందరికీ అని. కానీ దేవుడు ఎందుకో వాళ్ళ చేతులు కట్టేశాడు. అంటే యెహోవా సెలవయ్యని ఎడల సహాయం చేయవాడు కూడా జోగుతాడంట. అంటే దేవుడు సెలవు ఇవ్వకపోతే ఇచ్చే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఐ హావ్ రిజైన్డ్. మొన్న సెప్టెంబర్ 6వ తారీఖున నేను కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసినాక నేను చాలా నాకు వ్యక్తిగతంగా నేనే చాలా గొప్ప పోరాటంలో గుండా వెళుతూ ఉన్నాను. నేను ఇతరులకు ప్రార్థన చేయాలి, ఎవరన్నా బాధలో ఉంటే వాళ్ళని నేను ఆదరించాలి, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ నా సమస్య నాకు పెద్ద ముళ్ళుగా ఉంది. ఇతరులు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, నాకు జరగట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను కదా, సేవకుడు అంటే చాలామందికి అనుకుంటారు సూటు బూట్ వేసుకొని ఇక్కడ సేతుల మీద ఉంచుంటారు, వాళ్ళకేంటారో బాబు. కొంతమంది అనుకుంటారు ఈయనకి ఇది సైడ్ బిజినెస్, ఆయనకేంటి, చాలా రకాలుగా అనుకుంటారు. కొంతమందికి మాత్రమే తెలుసు ఈ పరిచర్య ఎలా నడుస్తూ ఉందో అనేది. దేవుడు కృప చూపించి ఎంత గొప్ప కార్యం చేశాడంటే, అసలు ఈ ఉద్యోగాలు వెతుకుతున్న తరుణంలో నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను, మీ అందరికీ తెలుసు. ఆ చేస్తున్న క్రమంలో నాతో పాటు మరొక అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు. ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం జాబ్స్ వెతుక్కుంటాం. ఇద్దరం కలిసి ఒక కంపెనీకి అటెండ్ అయ్యాం ఇంటర్వ్యూకి, వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అది. ఆ ఇంటర్వ్యూస్లో నేను చాలా బాగా చేశాను, తను బాగా చేశాడు. తను ముందు అయిపోయింది, తను క్లియర్ అయిపోయి ఆఫర్ లెటర్ తను రోల్అవుట్ చేశారు. తర్వాత నన్ను రిఫర్ చేశాడు, మా కొలీగ్ ఉన్నాడు, ఇంకో పొజిషన్ ఉంది కదా అని అంటే నన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చాలా బాగా అయ్యింది, కానీ హోల్డ్లో పెట్టేశారు. అసలు విచిత్రమైన పరిస్థితి అనమాట. దేవా, నీ సేవకుడినయ్యా, నీ సేవకుడు నేను, నీ సేవ చేస్తున్నాను, నన్ను సిగ్గుపరుస్తావా, నన్ను ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి, అంతకుముందు నువ్వు
ఒక్కరోజు కూడా నన్ను ఖాళీగా ఉంచలేదు కదా, అయిపోయిన టైంకి మళ్ళీ ఇస్తావు కదా, ఇచ్చావు అంటే ఈసారి ఒక గొప్ప అద్భుతాన్ని నేను చేస్తాను అనుకున్నాడేమో దేవుడు. కొంత నిశ్శబ్దము ఆవరించింది. మీరు నమ్మరు, నేను తీసుకొని సర్వీసెస్ లేవు. నౌకరీ ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసెస్, లింక్డ్ఇన్ ప్రీమియం సర్వీసెస్, మాన్స్టర్ సర్వీసెస్, ఇంకా ఎవడు ఫోన్ చేస్తే వాడు మేము మీ రెజ్యూమ్ని బిల్డ్ చేసి మీది లీడర్షిప్ పొజిషన్స్ కదా, మిమ్మల్ని సపరేట్గా డీల్ చేయాలంటే ఎవరు డబ్బులు అడిగితే వాడు డబ్బులు పే చేయటం, వాళ్ళు ఆ రెజ్యూమ్స్ అంతా మార్చడం, అంటే సర్వీసెస్ అనమాట. ఇవి పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. లీడర్షిప్ పొజిషన్స్కి వెళ్ళినాక మామూలు వాళ్ళలాగా జాబ్స్ బయట మార్కెట్లో పెట్టినట్లు రావు, అవి సపరేట్గా ఉంటాయి, రిఫరెన్సెస్ ద్వారా ఎక్కువ అవుతూ ఉంటాయి. చాలా డబ్బులు అవుతూ ఉన్నాయి. పెయిడ్ సర్వీసెస్ కూడా ఒక్క కాల్ రావట్లేదు. మీరు నమ్మరు, క్రెడిట్ కార్డు తీసుకుంటారండి, పర్సనల్ లోన్ తీసుకుంటారా అనే కాల్స్ వస్తున్నాయి తప్పితే జాబ్ గురించి ఒక్క కాల్ కూడా రావట్లేదు. ఒకనొక టైంలో అసలు నా ఫోన్ని అసలు ఎక్కడో పెట్టేసి అసలు అనవసరం కాల్స్ రావు. 1-2 రోజులైతే అసలు ఫోన్స్ ఎత్తడం కూడా మానేశాను నేను. నాతో పాటు అంతకుముందు పనిచేసిన ఒక కొలీగ్, సేమ్ పొజిషన్, తను ఆ మధ్యలో వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. ఆ కంపెనీలో చేస్తూ ఈ మధ్య ఉన్న ఐటీలో ఉన్న ఆ ఒడిదుడుకుల వల్ల అతను ఉద్యోగం కోల్పోయాడు. ఇప్పటికీ ఆయనకు ఉద్యోగం లేదు. ఇప్పటికి 8 నెలలు అయింది తనకు జాబ్ పోయి. స్టిల్ హీఈస్ జాబ్లెస్. అతను చూసినప్పుడు ఇంకా పెద్ద సవాలు. ఈ పోరాటంలో, ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు నన్ను ఇక్కడే ఆదరించేవాడు. నేను ఇంట్లో తమ్ముళ్ళు చెప్తాను, అన్న ప్రార్థన చేద్దాము, మీరు రండి ప్రార్థన చేద్దాం. నాకు వచ్చి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడానికి కూడా నాకు ఆ మోటివేషన్ రావట్లేదు. ఐ థాట్ వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో ఆ కెమెరా తీసుకున్నాను, కొత్తగా కొన్నాం కెమెరా, ఇవన్నీ చక్కగా రికార్డ్ చేయాలి, వాక్యాలు పెట్టాలి, అట్లీస్ట్ దేవుని పని చేద్దామంటే అసలు కొన్నిసార్లు అసలు వాక్యము తీసుకుంటాను కూడా అసలు మనసు వచ్చేది కాదు. హృదయం అంత బాధ. ఒక మూలుగు ప్రభు, ఒక ప్రాబ్లం నుంచి నేను తప్పించబడ్డానంటే మరొక ప్రాబ్లంలో ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ శూన్యత ఆవరించింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు అయితే కొన్ని కంపెనీస్ అయితే కాల్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి తర్వాత ఇంటర్వ్యూకి ఇన్వైట్ వచ్చేది కాదు. తర్వాత తెలుసుకున్నాను వాళ్ళు ఈమెయిల్ ఐడి తప్పు పెట్టారంట. ఇన్వైట్ పంపించారు కానీ నాకు ఇన్వైట్ రాలేదు, నాకు ఇంటర్వ్యూ అవ్వలేదు. వాళ్ళు అనుకున్నారు వీడికి ఇంటర్వ్యూ పెట్టినా కూడా వీడు రాలేదు, అనవసరం అనుకున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు కూడా ఎదురైనాయి. అంటే అలా దగ్గర దాకా వచ్చేది వెళ్ళిపోయాయి. సో ఒక కుటుంబం ఎలాగ నడవాలి మీకు తెలుసు కదా. ప్రతి కుటుంబంలో ఆదాయం ఆగిపోతే ఎంత కష్టమో. ఈవెన్ ఐఎమ్ ప్రేయింగ్, దేవా నేను పరిచర్యకి నా సమయం ఎక్కువ కేటాయించాలి, పరిచర్యలో ఇంకా నేను ముందుకు కొనసాగాలి. అట్ ద సేమ్ టైం పరిచర్యే దానంతటా అది నడవటానికి కష్టపడుతూ ఉంది. ఇప్పుడు చక్కగా పరిచర్య కొంచెం గాడిలో పడింది, అంతా అవుతూ ఉంది. పరిచర్య నన్ను పోషించే పరిస్థితి, నా దేవుడు పోషిస్తాడు, కానీ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ లార్డ్. నాకు ఒకటే కోరిక, నా సేవా జీవితంలో నేను నా పరిచర్యలో నేనే పరిచర్యకు ఇచ్చేవాడుగా ఉండాలి, కానీ పరిచర్య నన్ను పోషించే పరిస్థితి రాకూడదు, నేనే అనేక మందికి ఇవ్వాలి అనేదే నా ప్రార్థన. నేను పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి ఇదే ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప వల్ల దేవుడు ఇప్పటికీ అలాగే ఉంచాడు. చాలామంది అన్నారు బహుశా మీరు ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చేయాలని ఏమో అని అన్నప్పుడు ఆలోచించాను. సంఘం నన్ను పోషించే పరిస్థితి, ఒక కుటుంబాన్ని నిలబెట్టే పరిస్థితి. ఆఫ్ కోర్స్ సంఘము ప్రేమిస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి టఫ్ టైంలో ఎలా హౌ కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్ అన్న పరిస్థితుల్లో గుండా వెళ్తున్నాం. కట్ చేస్తే లింక్డ్ఇన్లో ఎక్కడ పోస్ట్ చేయలేదు, నౌకరీలో పోస్ట్ చేయలేదు ఆ డిజిగ్నేషన్. ఆ జాబ్ ఎక్కడ ఒక్కొక్క పొజిషన్కి అప్లై చేసి బోల్డెన్ జాబ్స్ పడతాయి, అన్ని ఫేక్ జాబ్సే. ఎందుకంటే ఆ కంపెనీస్ వాళ్ళ పేరును వాళ్ళు కనపరచుకోవడానికి ఉద్యోగం ఉన్నట్లు పోస్ట్ చేసేవాళ్ళు, వందలు అప్లై చేసేవాళ్ళు, ఎవడు హెచ్ఆర్ కాల్ చేసేవాళ్ళు కాదు.
మీరు మార్కెట్లో అనుకుంటారు, అబ్బో బోల్డ్ పోస్ట్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు అనుకుంటారు. అన్నీ నిజం కాదు. పోస్ట్ చేసిన పోస్టింగ్స్లో 60% ఫేకే, 40% నిజం. నేను మీకు చెప్తూ ఉన్నాను బయట జరుగుతున్న విషయాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కాల్స్ రావట్లేదు, ఎలాంటి పరిస్థితులు లేవు. నా స్నేహితులు కూడా ట్రై చేస్తున్నారు, వాళ్ళు చాలా రిఫరెన్సెస్ చూస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళటం లేదు. ఒక ఇంటర్వ్యూ అయితే బాగా అయ్యింది, అంత అయినాక వాళ్ళు అసలు ఎందుకు కాదన్నారు, వాళ్ళు హోల్డ్ చేసి పెట్టారు. అన్నీ ఆన్ హోల్డ్ అని జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోయిన వారము నాకు ఒక కాల్ వచ్చింది. ఒక కన్సల్టెంట్ కాల్ చేశారు, కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేసి, ఒక లీడర్షిప్ పొజిషన్ మీ ప్రొఫైల్ చేసాము, మీది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అని వాళ్ళు చెప్తే, ఏయో చాలా జరుగుతున్నాయి, వీళ్ళు కూడా ఏదో పెట్టారు అటెండ్ అవుదాం అని చాలా నిర్లక్ష్యంగా, చాలా నిర్లిప్తంగా వాళ్ళ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. వాళ్ళు చాలా స్పెషల్ కేర్ తీసుకొని నా రెజ్యూమ్ని ఇంకా వాళ్ళు చేంజెస్ చేసి, ఎలాగూ లీడర్షిప్ రోల్కి ఆ యొక్క పదాలు ఉండాలో అవన్నీ మార్చి వాళ్ళు ఆ యొక్క ఒక ఆర్గనైజేషన్ పంపించారు. సరే, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది సరే, దానికి శుక్రవారం ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అన్నారు. సరే, ఫ్రైడే ఇంటికి ఆఫీస్కి వెళ్ళాను. మొదట సిటీఓతో ఇంటర్వ్యూ 1 hour జరిగింది. కూర్చోమన్నారు, సరే కూర్చున్నాను. మళ్ళా తర్వాత సిఇఓతో మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి అని అన్నారు. సరే కూర్చొని ఉన్నాను. హెచ్ఆర్ గబగబా వచ్చి, సార్ మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీకు ఏమైనా కావాలంటే తినడానికి నేను అన్నీ ఇస్తాను, మీకు ఏమైనా తాగడానికి కావాలంటే అన్నీ ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళకండి, ఎక్కడే ఉండండి, అన్నీ బాగుంటే ఈరోజే ఇచ్చేస్తాను అన్నాడు. ఏంట్రా ఇచ్చేసేది ఈరోజే? ఈరోజు ఆఫర్ ఇచ్చేస్తాను సార్ అన్నాడు. సరే అయినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. సిఇఓతో మరొక రౌండ్ జరిగినాక నెగోషియేషన్స్ అయినాయి, అన్ని డిస్కషన్స్ అయినాక మీరు నమ్మరు, వెంటనే కూర్చొని అప్పటికప్పుడే వాళ్ళు ప్రింట్ చేసి, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు అన్నారు. నేను ఒక 10 రోజులు టైం తీసుకుని, లేదు మాకు మండేనే జాయిన్ అయిపోవాలి, మాకు చాలా అర్జెంట్, మీలాంటి వాళ్ళు మాకు అర్జెంటుగా కావాలి అని రేపు సోమవారం నేను ఆఫీస్కి వెళ్ళబోతూ ఉన్నాను. ఈ సంగమా మీరు నమ్మరు, నేను అసోసియేట్ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ లాగాను, ఇంకా నా పరిస్థితి ఎలా అంటే, ఇంకా సరే డైరెక్టర్ రోల్ దొరకకపోతే మళ్ళీ మేనేజర్ లాగా వెళ్ళిపోదాం అనుకున్నాను. అంటే నన్ను నేనే డీప్రమోట్ చేసుకుందాం అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కృప చూపించి, అది ఒక పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, IRDA తెలుసు కదా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళ కింద ఉండే సాఫ్ట్వేర్ డివిజన్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, వాళ్ళ దగ్గర చాలా డేటా ఇంజనీరింగ్ టీమ్స్ ఉన్నాయి, పెద్ద ప్రోడక్ట్ టీమ్స్ బిల్డ్ చేయబోతున్నారు వాళ్ళు. దే ఆర్ నౌ రిక్రూటింగ్ లీడర్షిప్ టీమ్. దాంట్లో నన్ను ఆ కంపెనీలో, ఆ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో నన్ను హెడ్ ఆఫ్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ కింద నియమించారు. ఇంకా నా తర్వాత సిఇఓనే, సిటిఓనే. ఇంకా దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని విడిచాడు అనుకుంటాము, దేవుడు మనల్ని మరిచాడు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. అది నిజం కాదు. నాతో ఉన్న దేవుడు మీతోనూ ఉన్నాడు. నా జీవితంలో కార్యం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేశాడు, మీ అందరి జీవితంలో చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, కన్నీటిని తుడిచేవాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, అప్పుడు ఏదైతే జాబ్ ఇద్దరం కలిసి అటెండ్ అయితే ఒక ఆయనకి ఏవిపి పొజిషన్ వచ్చింది అన్నాను కదా, జెన్పాక్ట్లో వచ్చింది. ఆయన ఫోన్ చేసి, బ్రదర్ ఇట్లా జాబ్ వచ్చింది నాకు అని అంటే, అసలు చాలా సంతోషం అండి అని. నేను ఎట్లయినా మీరు మిస్ అయ్యాను కదా అని అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, సుందర్ గారు మీరు నమ్మరు, మీరు దేవుని పని చేస్తున్నారు కాబట్టి దేవుడు మీకు ఎంత పొజిషన్ ఇచ్చాడు. నేను వెళ్ళిన కంపెనీలో ఉన్న రాజకీయాలు, నేను వెళ్ళిన కంపెనీలో ఉన్న భయంకరమైన పరిస్థితులు నేనే బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను, మీరు రాకుండా ఉండటం మంచి పని అయిందనే ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు నాకు దుఃఖం, అప్పుడు నాకు ఎందుకు రాలేదు, ఆయనకే వచ్చింది నాకు రాలేదు అని బాధేసింది.
ఇప్పుడు తెలిసింది ఎందుకు దేవుడు తప్పించాడో అని. ఆయన మార్నింగ్ 10 కూర్చుంటే నైట్ 11 వరకు కాల్స్ అటెండ్ అవుతూనే ఉండాలి, నిద్ర కూడా ఉండట్లేదంట. నేను అలా ఉంటే ఆయనే అన్నాడు, సుందర్ గారు మీరు అలా ఉంటే మీరు చర్చ్ చూసుకోలేరండి అని అన్యుడు ఆయన అన్నాడు. ఆయన మీరు చర్చ్ చూసుకోలేరండి, అందుకే మీ దేవుడు తప్పించాడు అని అంటుంటే నాకు కన్నీరు ఆగలేదు. పరిచర్య చేయటానికి అనుకూలమైన స్థలంలోకి దేవుడు తీసుకువెళ్ళాడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఉదయము 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు, 6 గంటలతో క్లోజ్. సాయంత్రం కల్లా నేను పరిచర్యకు అందుబాటులో ఉంటాను. శనివారం ఆదివారం సెలవు. ఒక పెద్ద పొజిషన్. నేను అసోసియేట్ డైరెక్టర్ని. నేను మహా అయితే డైరెక్టర్ని అవుతానేమో బయటకు వెళ్తే, కానీ నన్ను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద మార్చాడు దేవుడు. ఆల్మోస్ట్ 2 లెవెల్స్ జంప్ చేయించాడు దేవుడు. దేవుడు గొప్పవాడు, కనికరపూర్ణుడు. ఈ జర్నీలో నేను ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు చాలామంది నాకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. కొంతమంది అయితే నేను అన్నకి ఏం చేయాలి, అన్న కోసం నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసి అన్న వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని నిలబడితే నాకు నవ్వేసింది వాళ్ళ ప్రేమను చూసి. కొంతమంది నేను బాధపడుతున్నానేమో అని సాయంత్రాలు వచ్చి నన్ను పలకరిస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది నేను బాధపడుతున్నానేమో అని పలకరిస్తూ ఉండేవాళ్ళు. అడగని వారు లేరు. ప్రతి ఒక్కడు మీరు అందరూ ప్రార్థన చేశారు. మీ అందరి ప్రేమ, మీ అందరి ప్రార్థనలు సేవకుడిని దేవుడు నిలబెట్టాడు. దేవుడు సహాయం చేశాడు. ఆయన తన నమ్మకత్వాన్ని చూపించుకున్నాడు. ప్రార్థన ఆలకించాడు. శ్రేష్టమైన కృపతో ఆయన తృప్తిపరిచాడు.